అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో శ్రీనయ్య, లక్ష్మి అనే దంపతులున్నారు. వారికి సీత అనే కూతురు ఉంది. సీత చాలా అందంగా ఉంటుంది. వారు పేదవారు కావడంతో ఎక్కువగా చదివించలేదు కానీ ఇంట్లో అమ్మకి సహాయం చేస్తూ ఉంటుంది. సీత అదే ఊరిలో ఉన్న రవి అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇద్దరు ఊరి బయట మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒకరోజు వారిద్దరు ప్రేమించుకుంటున్న విషయం సీనయ్యకు తెలిసి సీతను తిడుతూ ఉంటాడు. "నువ్వు మా పరువు తీసేలా ఉన్నావు. అసలే మనది పల్లెటూరు. ఈ గ్రామంలో ఒకటి చేస్తే ఇంకొకటి కలిపి చెప్పే లోకం. అలాంటిది నువ్వు వెళ్లి ధైర్యంగా మాట్లాడుతున్నావు" అని తిడుతూ ఉంటాడు. అప్పుడు సీత, "నాన్న నేను రవిని పెళ్లి చేసుకుంటా" అని అంటుంది. "నోర్మి, వాడికి పని పాట లేదు. ఎప్పుడు రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా రోడ్డున పడ్డట్టే. నీకు వెంటనే పెళ్లి చేయాలి" అని అనుకుని పక్క గ్రామంలో ఉన్న రాజు అనే అబ్బాయితో పెళ్లి సంబంధం కుదిరించాడు. రాజుది చాలా మంచి కుటుంబం. ఒక్కడే కొడుకు, 3 ఎకరాల పొలంతో సాగు చేసుకుంటూ ఉండేవారు. సీనయ్య అనుకున్నట్టుగానే రాజుకి, సీతకు పెళ్లి చేస్తాడు. సీతకు పెళ్లి ఇష్టం లేకపోయినా మండపంలో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంది. పెళ్ళైన తర్వాత వారు సీతను చాలా బాగా చూసుకునేవారు. పొలం పనులకు కూడా తీసుకుని వెళ్ళేవారు కాదు. ఇంట్లోనే ఉంచేవారు. కానీ సీత మాత్రం పెళ్ళయ్యాక గూడా రవితో ఉన్న సంబంధాన్ని ఆపలేదు. ఎవరూ లేనప్పుడు ఫోన్ మాట్లాడడం, ఎవరికీ తెలియకుండా బయటికి వెళ్లి కలవడం లాంటివి కొనసాగించింది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో రవి ఇంటికి వస్తాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయానికి సీత అత్తగారు కొంచెం ఒంట్లో నలసటగా ఉండడంతో పొలం నుంచి ఇంటికి వస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుతుండగా చూసింది. రవి ఆమెను చూసి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సీత అత్తగారు ఆమెతో ఇలా అంటుంది. "ఏం పని చేస్తున్నావు నువ్వు?" అని కోపంగా అడిగింది. సీత భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా, "ఎక్కడికి వెళ్తున్నావు? నేనిక్కడ మాట్లాడుతున్నాను గదా! కూర్చో" అని కోపంగా అరుస్తుంది. తరువాత నెమ్మదిగా, "నీకు పెళ్ళయింది. నువ్విప్పుడు ఒక ఇంటి కోడలివి. నీ భర్త జీవితాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాడు. నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు. నువ్వు కూడా నాకు కూతురులాంటిదానివే కాబట్టి నెమ్మదిగా చెప్తున్నా విను. ఇప్పటిదాకా నువ్వు చేసిందంతా మర్చిపోయి ఇక నుంచైనా ఇంటి ఇల్లాలుగా బాధ్యత వహించు. ఇంకోసారి ఇలా చేస్తే నా కొడుకుకి కాదు, నేనే ఇంట్లో నుంచి నిన్ను పంపిస్తా జాగ్రత్త. ఇక్కడ జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా నీ భర్తతో కాపురం చేసుకో" అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆమె అలా చెప్పడం సీతకి నచ్చలేదు. ఈవిడ నన్ను తిడుతుందా? నాకు వార్నింగ్ ఇస్తుందా? ఛీ! ఈవిడతో నేను మాటలు పడడమేంటి? అని అనుకుని, ఒకవేళ ఈవిడ నా భర్తతో చెప్తే వాడు నన్ను ఇంటి నుంచి తరిమేస్తాడు. మా నాన్న కూడా నన్ను ఇంటికి రానివ్వడు. ఇక్కడ హాయిగా పనేం లేకుండా ఉంటున్నా. బయటికి వెళ్ళి పని చేసి బ్రతకాలంటే నా వల్ల కాదు అని అనుకుని కొన్ని రోజులు బాగానే ఉన్నట్టు నటిస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కానీ సీత మాత్రం ఏమీ మారలేదు. మళ్ళీ రవికి ఫోన్ చేయడం, కలవడం లాంటివి ఆపలేదు. ఒకరోజు సీత రవితో ఫోన్ మాట్లాడుకుంటూ, "ఇన్ని రోజులు నేను మారినట్టు మా అత్తగారి ముందు నటించాను. నన్ను నమ్మింది ఆ పిచ్చిది. నా భర్త ఒక బకరా. వాడికి మన గురించి తెలుసుకునే అంత తెలివి వాడికి లేదు. మా అత్తగారిని అడ్డు తొలగిస్తే మనం హాయిగా ఉండొచ్చు" అని అనుకుని నవ్వుకుంటూ మాట్లాడుతుంది. తను అనుకున్నట్టుగానే ఒకరోజు పాలలో విషం కలుపుతుంది. కానీ ఇదంతా ఫోన్ మాట్లాడుతున్నప్పుడే మొత్తం వినేశాడు సీత భర్త. సీత దగ్గరికి వచ్చి, "ఏం చేస్తున్నావు సీత?" అని అడిగాడు. "ఆ! ఏం లేదండి. అత్తయ్య గారికి పాలు ఇద్దామని వెళ్తున్నా" అంటుంది కంగారు పడుకుంటూ. "ఏం కలిపావు పాలలో?" అని అడుగుతాడు గంభీరంగా. సీత కంగారుగా, "కలపడమేంటండి? ఏం కలపలేదు" అంటుంది. "నోరు ముయ్యవే! నువ్వు చేసిన పనేంటో నాకు తెలీదనుకుంటున్నావా? నువ్వు ఫోన్ మాట్లాడటం మొత్తం విన్నాను" అంటాడు. అప్పుడు సీత ఏడుస్తూ, "అయ్యో! నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఈ తప్పు చేయనండి. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి" అని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. "వదలవే నా కాళ్ళు. నువ్వు మా అమ్మను చంపడానికి తెగించావంటే నిన్ను నమ్మితే ఇంట్లో పామును పెంచుకున్నట్టే. ఛీ! ఏం లోటు చేశానే నీకు? ఒక తప్పు కప్పిపుచ్చడానికి ఇంకో తప్పు. ఇలా ఎన్ని తప్పులు చేసుకుంటూ పోతావే? నువ్వు మారడానికి మా అమ్మ నీకొక అవకాశం ఇచ్చింది. దానిని నువ్వు ఉపయోగించుకోలేకపోయావు. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదే. ఇంట్లో నుంచి వెళ్ళిపో" అని ఇంటి నుంచి పంపించేస్తాడు. సీత చేసేదేం లేక రవి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి మనం పెళ్లి చేసుకుందామని అడుగుతుంది. దానికి రవి ఇలా సమాధానం చెప్తాడు. "నాకు మా అమ్మా నాన్న సంబంధం చూశారు. నాకు త్వరలో పెళ్లి. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడుతున్నా అని ఎవరైనా చూస్తే నా పెళ్లి ఆగిపోతుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని అంటాడు. అంతే.
సీతకి మాటలు రాలేదు. తను వెనుదిరిగి వెళ్ళిపోతూ మనసులో ఇలా అనుకుంటుంది. వీడి కోసమా నేను నా బంగారం లాంటి గూడును పగలగొట్టుకుంది. మా అత్తగారు చెప్పిన మాటలు నాకు ఆలస్యంగా అర్థమయ్యాయి. ఇప్పుడు నా జీవితం దారం తెగిన గాలిపటంలా అయిపోయింది అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పెళ్ళయ్యాక గత సంబంధాలను కొనసాగించడం తప్పు. సమయానికి బుద్ధి తెచ్చుకుంటేనే భవిష్యత్తు బావుంటుందని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.